అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లికి వందనం. ప్రతి బిడ్డకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చేయి చూపు మరి ఆ రోజు చెప్పారు, ప్రసంగం చేశారు, పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడారు. ఈ రోజుకి వస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు పోయింది. పిల్లలను ఎంతో చక్కగా పెంచుతున్నటువంటి తల్లుల తాలూకా ఆత్మ సంరక్షణ మీద మీరు దెబ్బకొట్టారు. మరి అలానే ప్రతి ఒక్క ఆడబిడ్డకు 18 సంవత్సరాలు నిండిన వెంటనే 59 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1,500 మీకు ప్రభుత్వం ద్వారా మీకు పంపిస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఆ విషయమే మాట్లాడటం లేదు. మరి ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి చక్కగా వెళ్ళొచ్చు, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అనేసి ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డకు మీరు ఆ రోజు హామీ వాగ్దానం చేశారు. మరి ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. మహిళలకు అందవలసిన చేయూత లేదు, ఆసరా లేదు, ఈబీసీ నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, అమ్మఒడి, తల్లికి వందనం లేదు. మరి ఎటువంటి మహిళలకు అందవలసిన పథకాలు లేవు. అలానే రైతులకు పూర్తిగా మోసం చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న గారి ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ఈ క్రాప్ దగ్గర నుంచి మరి ఒక ధాన్యం గింజ పండిన ప్రతి ఒక్క ధాన్యం గింజ నుంచి పండించిన దగ్గర నుంచి విక్రయించే వరకు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా మరి భారతదేశం అంతా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. కేవలం మీ తాలూకా ఈ సూపర్ 6 అమలు చేయాలనేటువంటి భయంతో, సూపర్ 6 అమలు చేయలేదనేటువంటి ప్రశ్న ఎదురవుతుందనేటువంటి ఆందోళనలో మీరు ప్రజల తాలూకు మనోభావాలను మీరు పక్కకు మళ్ళిస్తున్నారు. మీకు దేవుడే బుద్ధి చెప్తాడు. ప్రజలు తప్పకుండా మీకు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజా తీర్పుని మోసం మీరు కేవలం మీ తాలూకు కుర్చీల కోసం వాడుకున్నారు. ఇది చాలా భరించరానటువంటి నేరం. మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి దగ్గరికి వచ్చిన మరి ఆయనకి సంక్షేమం కానీ అభివృద్ధి పైన ఎటువంటి శ్రద్ధ కానీ ఎటువంటి ఒక ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. చెరువులు ఆక్రమణ చేయడం, ప్రభుత్వ భూముల్ని ఎలా కబ్జాలో పెట్టుకోవాలి, మరి అలానే ఇసుక వ్యాపారం, ఇసుకలను పూర్తిగా దోచుకొని హిరమండలం అక్కడ రేవు దగ్గర నుంచి కానీ మరి ఆకులు తంపర, మరి అంగూరు, వీటన్నిటిలో భారీగా ఇసుక దోపిడీ చేస్తూ మరి మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులే ఒకరికొకరు మీరు అడ్డుగా వచ్చి ఒకరికొకరు మీరు ఏ విధంగా పోరాటాలు చేసుకున్నారో ఇసుక కోసం అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎంతసేపు కూడా ఇక్కడ పాతపట్నంలో ఉండేటువంటి పాతపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి 5 మండలాల్లో ఉండేటువంటి వనరులను ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా స్థిరాస్తులు కలిగించుకోవాలనే ఆలోచన తప్పించి ప్రజల తాలూకు అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కోసం మీరు అసలు పట్టించుకోవటం లేదు. ఇది పూర్తిగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చేసిన మోసానికి, అన్యాయానికి మీకు తగినటువంటి శిక్ష ప్రజలే విధిస్తారు అని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి తాలూకా పరిపాలనలో 5 సంవత్సరాలుగా మరి నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డను కులమత వర్గ విభేదాలు లేకుండా, పార్టీలు అనేటువంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క ఆడబిడ్డకు సాధికారత సృష్టించాలి, సాధికారతలో ఉంచాలనే తపనతో ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకోవాలి, పెద్ద చదువుకొని అందరిలో ఎక్కడ కూడా గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి భేదభావాలు రాకూడదు అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకొని వచ్చి రైతులకు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం తోడుగా నేరుగా ఉండేటువంటి ప్రభుత్వంగా మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వైద్య విధానంలో అయితే భారతదేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా మరి తీర్చిదిద్దిన జగనన్న గారితో మరి తప్పకుండా మళ్ళీ మీరు ప్రజల తాలూకా అభిమానం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. అయితే మీరు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు చేసినటువంటి ఈ తప్పుడు పనులు, మోసాలు, వైఫల్యాలు, మరి ప్రజల్లో వర్గపోరు,
మరి భూమి ఆక్రమణలు, ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు, ఇసుక దోపిడీలు, వీటన్నిటికీ మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.